అన్ని పని చేస్తాయి. మా ఇంట్లో పని చేయని వస్తువు లేదు, అన్ని పని చేస్తాయి. కాకపోతే ఏం చేసుకోవాలి, ఈడ సీలింగ్ ఫ్యాన్ ఉంది, ఒక కిచెన్లో లేదు, ఆ బెడ్రూమ్లో ఉంది, హాల్లో ఉంది, బయట బాల్కనీలో ఉంది. ఫ్యాన్లు బోలెడు ఫ్యాన్లు ఉన్నాయి, ఉన్న ఫ్యాన్లే సరిపోతాయి. ఇంకా 2 కొత్త ఫ్యాన్లు ఉన్నాయి, చాలాయా? హాయ్ ఆంటీ, బాగున్నారా? హాయ్ హేమంత్ నాన్న. శ్రీమాత్రి నమః. శుభ సాయంత్రం బేటా, బాగున్నావా? నేను బాగున్నాను నాన్న. టీ కాఫీ తాగావా? నాకు ఇవాళ చిరాగ్గా ఉంది. చిరాకు ఉందని లైవ్ పెడితే లైవ్ కూడా అట్లనే సాగుతుంది. మీ ఇంట్లో మనీ ఎక్కడ దాచుతారు? నాకు పాకెట్ మనీ లేవు. మా ఇంట్లో మనీ దాచము, బ్యాంక్లో దాస్తాము. బ్యాంకుకి అన్నం వేసుకోపు, ఐసిఐసి బ్యాంక్లో. సరేనా? మాకు నువ్వు ఎంత తెలివి తక్కువడివి, అసలు తెలివి ఉందా నీకు? అసలు నీకు తెలివి ఉందా బాబు? ఇప్పుడు ఆన్లైన్ యుగం ఇది. డబ్బులు బీరువాలో పెట్టుకొని షెల్ఫ్లలో పెట్టుకునే రోజులు పోయినాయి. ఇది ఆన్లైన్ యుగం అయింది. చిన్న అది అడుక్కునేటోడు కూడా ఫోన్పే పెట్టుకుంటున్నాడు. అరే రే, పెద్ద సమస్య నీకే వచ్చింది. పోయి కన్నం వేసుకోపో. ఇంకేంటి పొట్టి పిల్ల, ఏముంది? నాకు ఇలా చిరాగ్గా ఉంది. ఎవరన్నా దొరికితే కొడదామన్నంత కోపం వస్తుంది, కానీ ఎవ్వరు దొరకట్లేదు. అడిగి ఇప్పించుకుంటారా? అంతే కదా అక్క. హాయ్ వంశీ. శ్రీమాత్రి నమః. శుభ సాయంత్రం తమ్ముడు, బాగున్నావా? టీ కాఫీ తాగావా తమ్ముడు? ఎలా ఉన్నావు? ఎక్కడున్నావు తమ్ముడు? ఇది తీసుకోపో, ఇత్త పటు. ఈ చెవులై తీసిస్తా, ఇవన్నీ తీసిస్తా, తీసుకపో. నాకేం బాధ లేదు, పట్టు ఇస్తా, పట్టు తమ్ముడు. అయ్యనైనా నీరసంటోడు దొరకలేదు బాబా. తీసుకపో అయ్యా, తీసుకపో. ఫోన్పే ఎందుకు చేస్తా నేను నీకు? ఆహా, నువ్వా అక్కో? ఫోన్పే ఏమైంది అక్క? మా ఇంట్లో ఏ షెల్ఫ్లో దాచిపెట్టిందంటే డబ్బులు అడుగుతున్నాడు, లేకపోతే గోల్డ్ ఉందని అంటున్నాడు. అంకుల్ని అడగానని చెప్పండి. అలాగే హేమంత్ పేట, ఖచ్చితంగా నాన్న. అవునా స్వామి, తీసుకో. నీకే. ఇన్స్టా ఓన్లీ సిస్టర్ లేదా? ఇన్స్టా లేదా? ఇన్స్టా డౌన్లోడ్ చేసుకోండి పావని సిస్టర్ ఒక్కసారి. మరి బాయ్ అక్క, ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఒకటి హాయ్ అక్క, బాయ్ అక్క. నా వంశీ ఉండు, ఉండు వంశీ, ఎందుకు పోతావు? నాకు ఇవ్వక్క, ఇస్తా ఇస్తా. ఇలా ఫంక్షన్ ఉంది, అలాగే అలాగే. నాకు ఓపిక లేదు గొడవ పడడానికి. నాతోనా? పడు, పడు నాతో. అక్కతో గొడవ పడాలంటే ఓపిక తెచ్చుకోవాలి, అంతే. తెచ్చుకొని మాట్లాడు, గొడవాడు. బాగా ఎంజాయ్ చేస్తా. అలాగే నేను హ్యాపీగా లేను సిస్టర్. అదే పావని సిస్టర్, ఏమైందని అడుగుదామనే. నాకు ఇవ్వు, తీసుకెళ్ళిగో. ఇదోటి తీసుకెళ్ళు. తీసిమంటే ఇప్పుడే తీసిస్తా. సోకులాడి స్వప్న సుందరి కూడా వచ్చి నాకమ్మలే అడుగుతుంది కదా. అయ్యో అవునా పావని గారు? అదే ఏంటో అర్థం కాలేదు. నేను ఇప్పుడు అక్క హ్యాండ్లో ఓడిపోతా. ఎప్పుడు గెలుస్తా అంటావు, ఈసారి ఓడిపోతా అంటున్నావు. అందుకే నా మబ్బు పడుతుంది, బయట మబ్బులు పడుతుంది. వామ్ము, ఏమైంది తమ్ముడు? నా తమ్ముడు ఓడిపోవద్దే, ఎప్పుడైనా గెలవాలనే కోరుకుంటాను నేను. అవి అమ్మితే ఏమొస్తుంది అక్క? ఏం రాదు. మరి ఏమన్నావుగా, అందుకే ఇస్తా అన్నది. ఇది 200 రూపీస్ వస్తాయనుకుంటా. మరి రైట్ టైంలో లైవ్కి వస్తా అక్క, బాయ్. ఇప్పుడు రైట్ టైం కాదా తమ్ముడు? సరే ఓకే, బాయ్ బాయ్. నువ్వే మూడ్లో ఉన్నావో నాకు తెలీదు. మరి నాకు ఇచ్చేస్తా. వచ్చినోళ్ళు వచ్చినట్టు ఒక లైక్ ఇవ్వండి అబ్బా బాబు.